ఆయన ఆచరణ మనకేమైనా పనికొస్తుందా మన జీవితంలో, మనమేమైనా దాన్ని ఉపయోగించుకొని ముందుకు పోవడానికి ఉపయోగపడుతుందా అని చెప్పి చర్చించుకుంటాం. ఇది సహజంగా ఎవరి జయంతి వర్ధంతులో కానీ మాట్లాడుకునేటటువంటి మాటలు. కానీ గద్దరన్న ఆయన జీవించినంతకాలం అందరి ఆయన ఎట్ల తప్పుదామని చూసిన వాళ్ళే, చచ్చిపోయినాక కూడా ఆయన మీద మనం ఎటువంటి చర్చలు జరుగుతున్నాయో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి దాడి గద్దర్ మీద దాడి కాదు. అది ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ సమానత్వం మీద జరుగుతున్నటువంటి దాడి అనే విషయం మనం అర్థం చేసుకోకుంటే ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. మెంటల్ టెర్రరైజ్ చేసేటటువంటి ఒక కుట్ర తెలంగాణ నేల మీద చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి బడుగు బలహీన కులాల బిడ్డల మీద, వాళ్ళ మెదళ్ల మీద జరుగుతున్నటువంటి దాడి అనే విషయం మనకు అర్థం కాలేదనుకో, ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. మిత్రులారా, గద్దరు తల్లిదండ్రులు మనం చెప్పిన ఇప్పటిదాకా వాళ్ళ ఫాదర్ బుద్ధిస్టు, యూనివర్సిటీలో ఒక బుద్ధిస్ట్కి ఎంటర్ అయ్యిండు. ఒక పెద్ద ఆయన ఉన్నాడు మీ మధ్యలో, ఆయన గద్దరను విప్లవకారులు చేసేసి, విప్లవకారు నుంచి అందరికీ తెలుసు మనకు పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్ట్ పార్టీలో పనిచేసిండు. ఆ పార్టీ కూడా సస్పెండ్ చేస్తే బయటకు వచ్చిండు. మళ్ళా ఆ పార్టీ వెనక్కి తీసుకున్నది, తుపాకీ తుంటాలు పడ్డాయి, అవి వేసుకొని జీవితం అంతా బతికినంత కాలం. కానీ ఒకటే ఒక కామన్ థింగ్ ఏమున్నది అంటే, ఇక్కడ ఉన్నా చివరి రోజుల్లో సూర్యమన్ వచ్చిండు, గద్దరన్న కుమారుడు సూర్యకిరణ్ గారిని. ఈయన ఏ అమెరికాలో చదువుతున్నాడో నాకైతే తెలియదు, ఏ చదివి రావాలని చూస్తా ఉన్నాను, ఆయన చెప్పాలి. సరితమ్మ, నువ్వు కూడా వేదిక సరితమ్మ సూర్యమన్న మిసెస్, గద్దరన్న కోడలు, ఆమె గట్టిగా గద్దరన్నతో ఉన్నది. రామ కూర్చో, దయచేసి పైన కూర్చోవాలని కోరుతున్నాను. గద్దరన్న ఉంటే మామూలు ఒక్క మహిళ లేదు, ఏం చేస్తున్నాం మీరు అని చెప్పినప్పుడు అంటే ఆయన చివరికి భారత రాజ్యాంగం 10% అమలైతే ఈ దేశంలో నా జాతి విముక్త అవుతుందని చెప్పాడు. భారత రాజ్యాంగం ఇలా బీజేపీ వాళ్ళు అంటున్నారు, కొంతమంది మిత్రులు అంటున్నారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసాడు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసాడు, మావోలను చంపాడు, మళ్ళీ అందులో కులాల పంచాయతీ తీసుకొచ్చి పెట్టుడు. అన్ని కులాల మీద, అన్ని వర్గాల మీద, అన్ని సమస్యల మీద, చెత్తకుండి మీద కూడా పాట రాశాడు. బాధితుడి పక్షాన నిలబడ్డాడు. మనుషులుగా గుర్తించబడాలని కోరుకున్నాడు. స్త్రీలు పురుషులు సమానంగా ఉండాలని కోరుకున్నాడు. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి జీవించే హక్కున్నదని చెప్పి అది అమలు కావాలని కోరుకున్నాడు. అయితే ఎందుకు గద్దర్ మీద దాడి జరుగుతుంది, గద్దర్ ఆలోచన మీద దాడి ఎందుకు జరుగుతుంది, గద్దర్ చెప్పినటువంటి విషయాలలో కాంట్రవర్సీ ఎందుకు క్రియేట్ చేయబడుతుంది, ఇది ఇవాళ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనుకుంటున్నాను. ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందనుకుంటున్నాను. భారతదేశం ఒక ఫాసిజంలోకి ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగాన్ని తీసేద్దామనే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు డైరెక్ట్గా తీయడం సాధ్యం కానటువంటి పరిస్థితిలో రాజ్యాంగ విలువల ప్రాతిపాదిక మీద ఉన్న వ్యవస్థల్ని, రాజ్యాంగ విలువల ప్రాతిపాదిక మీద ఉన్నటువంటి వ్యక్తులను, శక్తులను విధ్వంసం చేసేటటువంటి కుట్ర దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ గద్దరన్న మీద జరుగుతున్నటువంటి దాడి కూడా అటువంటిదే అనుకుంటా ఉన్నాను నేను. మేబీ ఐఎమ్ రాంగ్, నా ఆలోచన తప్పు కావచ్చు. పెద్దలు మేధావులు ఉన్నారు, వాళ్ళు చెప్పాలి, మీరు కూడా ఆలోచించాలి. నాకేమనిపిస్తున్నదంటే సమానత్వాన్ని కోరుకునేటోళ్ళ మీద దాడి జరుగుతుంది, ఆధిపత్యాన్ని కోరుకునేటువంటి వాళ్లకు సహకారం దొరుకుతుంది, మనోభావజాలాన్ని ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్లకు
ప్రయోజనాలు వస్తాయి. స్త్రీలు పురుషులు సమానం అనుకునేటటువంటి వాళ్ళ మీద రకరకాల పద్ధతుల్లో దాడులు జరుగుతాయి. సామాన్యులకు ప్రయోజనం వచ్చేటటువంటి పాలసీలు వద్దు. బడా పారిశ్రామికవేత్తలకు వచ్చేటటువంటి ప్రయోజనాలు వచ్చే పాలసీలు అమలు జరగాలి. వాటికి సహకరించే వాళ్ళకు అండగా నిలబడాలి అనే విధానం ఇవాళ దేశంలో అమలవుతున్నటువంటి స్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పినటువంటి, ఇది కాపాడుకుంటూనే కనీస ప్రజాస్వామ్య హక్కులను నిలబడతాయని చెప్పినటువంటి గద్దరు అది పట్టుకొని తిరిగిండు. అది ఇవాళ మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాహుల్ గాంధీ కూడా పట్టుకొని తిరుగుతుండు. మీరు వింటారు, మహారాష్ట్ర ఎన్నికల్లో రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అని చెప్పి ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు స్వయాన మాట్లాడినటువంటి విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఏంటి ఈ అర్బన్ నక్సలైట్? ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా అర్బన్ నక్సలైట్లే, వాళ్ళ భాషలో చెప్పాలంటే. అర్బన్ నక్సలైట్ అంటే నువ్వు సమానత్వాన్ని కోరుకోవద్దు, అర్బన్ నక్సలైట్ అంటే ప్రజాస్వామ్యాన్ని కోరుకోవద్దు, నీ భావాలను వ్యక్తపరచొద్దు, ఓపెన్గా ఉండొద్దు, మేము చెప్పినటువంటి పద్ధతిలో పనిచేసేవాడు ఉంటేనే ప్రజాస్వామ్యవాది, లేకుంటే మావోడు అవుతాడు. అప్పుడు రకరకాల పంచాయతీలు మన మధ్యన పెట్టొచ్చు. మిత్రులారా, ఈ మధ్యకాలంలో గద్దరన రాసిన ఒక నోటు సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది. నా జాతి మీద అంటరానితనం, నా జాతి మీద కొనసాగినటువంటి అణచివేత పోయేదాకా నేను కొట్లాడతా, నా తర్వాత నా జాతి నా వారసత్వాన్ని కొనసాగిస్తుంది అని చెప్పి రాసి పెట్టిపోయాడు. నేను మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే, బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి మిత్రులు మాట్లాడుతున్నటువంటి విధానంలో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి ఏమైనా స్థానం ఉందా? నేను నిన్న కేంద్ర మంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా అడిగింది అదే. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానంగా ఉండాలని రాజ్యాంగం చెప్తున్నది, దాన్ని అమలు కావాలని గద్దరు కోరుకున్నాడు, నువ్వు వద్దంటున్నావు. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వేల సంవత్సరాలుగా అంటరానితనానికి గురి చేసినటువంటి వాడెవడు, గురి అవుతున్నాడు వాడెవడు. ఆ అంటరానితనం భారత రాజ్యాంగం రద్దు చేసింది, కానీ కొనసాగుతున్నది సాంప్రదాయాల ముసుగులో, సాంప్రదాయాల పేరుతో. ఈ అంటరానితనం పోవాలని కోరుకున్నోడు ఇవాళ దేశద్రోహి అయింది, దేశద్రోహిగా ముద్రపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అందుకని మన జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయి. నువ్వు ఎస్సీవా, ఎస్టీవా, బీసీవా, మహిళవా, శూద్రునివా, రెడ్డివా, కమ్మవా. శూద్రుడైతే రెడ్డి కమ్మలు కూడా శూద్రులే కదా. నీకు చదువుకునే హక్కు లేదు, నీకు ఆస్తి కలిగి ఉండే హక్కు లేదు, నువ్వు ఉద్యోగం చేసే హక్కు లేదు. 1950 జనవరి 26 కంటే ముందు ఈ దేశంలో ఏ రకాల హక్కులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అందుకనే నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే పెద్దలు ఉన్నారు. 1950 జనవరి 26 కంటే ముందు ఈ దేశంలో ఏ రాజులు పాలించినా, ముస్లిం రాజులు పాలించినా, క్షత్రియ రాజు, హిందువుల పేరు మీద ఉన్న క్షత్రియ రాజులు పాలించినా, ఇంకా ఏ రాజులు పాలించినా వాళ్ళు అమలు చేసినటువంటి చట్టాలేంటి, రాజ్యాంగాలేంటి? 1950 జనవరి 26 తర్వాత ఈ దేశంలో అమలు అవుతున్నటువంటి రాజ్యాంగం ఏంది, అమల్లో ఎంతవరకు సక్సెస్ అయింది అనేది తర్వాత చర్చ. అది ఎన్ని ప్రయోజనాలు వచ్చింది అనేది తర్వాత చర్చ. ఇప్పుడు అది కూడా వద్దంటున్నారు. దానివల్ల మన జీవితాల్లో వచ్చిన మార్పు ఏంది, మన కుటుంబాల్లోకి వచ్చిన మార్పు ఏంటి? ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మీరు దీని మీద స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవి కూడా మిగిలేటటువంటి పరిస్థితి లేదని గద్దరన్న చెప్పిపోయాడు. దీన్ని కాపాడుకోండి అన్నారు. మనం నిజంగా గద్దరన్నకు నివాళులు అర్పించాలంటే మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి మనం ఏం చేయాలని చెప్పి నిర్వచించుకోవాలి మనల్ని మనమే. ఆ కాపాడుకోవడం కోసం నిన్ను నువ్వు తయారు చేసుకోకుండా ఉండడం కోసమే గద్దర్ మీద జరుగుతున్నటువంటి దాడి. ఎందుకంటే ఆయన ఇచ్చిన డైరెక్షన్లో నువ్వు పోతే నీ పర్సనల్ ఇన్సెక్యూరిటీ వస్తుందనేటటువంటి మానసిక స్థితికి నెట్టే కుట్ర జరుగుతుందనే విషయం నువ్వు అర్థం చేసుకోకుంటే, నేను మాట్లాడితే ఏబీ కూడా కొడతాడేమో, నేను మాట్లాడితే ఆర్ఎస్ఎస్ వచ్చి దాడి చేస్తాడేమో, నేను మాట్లాడితే పోలీస్ కేసు పెడతాడేమో,
నేను మాట్లాడితే రేపు ఎగ్జామ్కి నోటిఫికేషన్ పడితే అప్లై చేసి వీడు ఆ రోజు ఎట్లా మాట్లాడేదని చెప్పి రానియకుండా ఆపుతాడేమో అనే ఒక రకమైనటువంటి భయాన్ని నేను సృష్టించడం అనే ఎజెండా దీని వెనకాల ఉందనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోలేదనుకో, దీని నుంచి నువ్వు వెనక్కి జరిగినావు అనుకో, ఏం జరుగుతుంది? ఈ హక్కులు పూర్తిగా తీసేయబడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజకీయ సిద్ధాంతాన్ని ఒకసారి స్టడీ చేయండి. దాని విధానం ఎప్పుడు కూడా ఒకరిని శత్రువులుగా చూపించి ఒక వర్గాన్ని ఇంకో వర్గాన్ని ఆర్గనైజ్ చేసి దాని మీద కూర్చొని పెత్తనం చేయడమే దాని ఎజెండా. 1000 సంవత్సరాల క్రితం అంట తగిన వాళ్ళు అంట రాని వాళ్ళు అనే విషయాన్ని సమాజాన్ని విడదీసింది. అంట రాని వాళ్ళకు వ్యతిరేకంగా అంట తగిన వాళ్ళనే ఒక గ్రూపును మెజారిటీగా రూపొందించుకొని పెత్తనం చేసి ఈ దేశంలో 1000 సంవత్సరాల నుంచి పైగా అధికారంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ముస్లిం వ్యతిరేక హిందూ మెజారిటీ అని చెప్తా ఉన్నారు. అప్పుడు అంట రాని వాళ్ళ వ్యతిరేకంగా అంట తగిన వాళ్ళ మెజారిటీ ప్రిన్సిపల్తో పనిచేస్తే ఇవాళ ముస్లిం వ్యతిరేక హిందూ మెజారిటీ అంటుంది. ఇక్కడే ప్రశ్న వస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు అడుగుతున్నారు, మమ్మల్ని హిందువులు అంటున్నావు కదా, మా అంటరానితనాన్ని తీసేసినవా అని అడుగుతున్నారు. మమ్మల్ని హిందువులు అంటున్నావు కదా, మేము ఆటవికులం అనే లెక్కల నుంచి మమ్మల్ని తీసేసినామని దేశ గిరిజనులు అడుగుతున్నాము. అది మాత్రం తీయడు. నువ్వు అంటరాని వాడివే. హిందూ మతంలో కూర్చున్నప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటరానితనంతోనే ఉంటావు, కానీ ముస్లింతో కొట్లాడేటప్పుడు మాత్రం నువ్వు హిందువు. కొట్లాటలో ముందు వరుసలో ఉండాలి. నువ్వు ముస్లింలు చంపాలి, నాకు అధికారాన్ని కాపాడియాలి. ఇదే నీ ఎజెండా. కాబట్టి ఈ రాజకీయ ఎత్తుగడలను, ఈ రాజకీయ నిర్మాణాన్ని, ఈ రాజకీయ కుట్రలను మనం అర్థం చేసుకోకుంటే గద్దరన్న మీద, గద్దరన్న ఆలోచనల మీద, గద్దరన్న మీద జరుగుతున్న దాడి ఆయన మీద జరుగుతున్న వ్యక్తిగత దాడి కాదు. ఈ దేశంలో కోట్లాది మంది సమానత్వాన్ని కోరుకొని, ప్రజాస్వామ్యాన్ని కోరుకొని ఇవాళ గౌరవంతో జీవించేటటువంటి హక్కుల ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడి అనే విషయం మనం అర్థం కాలేదనుకో, దానికి మనకేమి సంబంధం లేదనుకుంటాం. మనం ఒక గందరగోళ పరిచే వాతావరణం జరుగుతూ ఉంది. చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు ఈ కుట్రలో తెలుసో తెలియకో, తెలిసి స్వార్థపూరితమైనటువంటి పద్ధతుల్లో ఉద్దేశపూర్వకంగానో భవిష్యత్ అవసరాల కోసమో ఇవాళ అంటగాగి ప్రయోజనం పొందే వైపు పోతున్నటువంటి స్థితి తెలంగాణ సమాజంలో, భారత సమాజంలో ఉత్పన్నమైందనే విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే, ఒక గీత గీయకుంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఊరు మధ్యన ఒక గీత గీస్తా అన్నాడు ఆయన. ఊరుకు వాడక మధ్యన వాళ్ళు గీత గీస్తే ఊరు మధ్యన నేను గీత గీస్తానని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చెప్పాడు. పదే పదే గద్దరన్న చెప్పేది మాట. ఊరు మధ్యన ఏం గీత? వృత్తి చేసే బీసీలకు ఓసీలకు మధ్యన గీత ఉన్నది. ఆ గీతను గీయాల్సినటువంటి అవసరం ఉందన్నాడు ఆయన. అందుకనే మిత్రులారా, ఇది సందర్భం కాదు, కానీ ఇవాళ ఏ ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడుతున్నారో విషయాన్ని అర్థం చేసుకొని భవిష్యత్ తరాలకు మనం, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఒక సందర్భం అయితే వచ్చేసింది. మనం కొట్లాడకుంటే ఉన్న రాజ్యాంగం మిగలదు, భవిష్యత్ తరాలు బానిసలుగా మారుతాయి. మనం మానసిక బానిసలుగా మారుతాం, వాళ్ళు ఫిజికల్ బానిసలుగా మారుతారు. వాళ్ళు ఫిజికల్ బానిసలుగా మారకుండా ఉండాలంటే మనం ముందు మానసిక బానిసలుగా మారకుండా ఉద్యమానికి దిగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, అదే గద్దరన్నకి ఇచ్చే నిజమైన నివాళని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఓయూ విద్యార్థి నాయకులందరూ కూడా జై భీము, జై గద్దరని తెలియజేసుకుంటూ ఇస్తాను. థ్యాంక్ యూ అన్న. వెళ్ళడాకన్నా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో మీ స్పీచ్